మరి వాళ్ళకి బలిసిన ముస్లింలకు ఇస్తావు, పేద ముస్లింలకు అడేమొచ్చింది పంచాయతీ? నువ్వే కదా చేసింది ఆ చట్టం. అంటే మేము కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అయింది, అది సంతకం పెట్టలే ఫైనల్గా. మోడీ వచ్చిండు చూసిన వరకు ఇది బాగుందని చెప్పి సంతకం పెట్టిండు. మరి మోడీ పెట్టిన సంతకంలో కూడా ముస్లింలకు ఇచ్చినావుగా. నువ్వు ఆ రోజు మరి ముస్లింలను తీసేస్తాను ఎందుకు తీసేయలేదు నువ్వు? చేతగాక ముచ్చట్లు ముస్లింల మీద చెప్తారు. మరి అట్లా అనుకుంటే అసలు ముస్లింలు ఉంటే ఏం చేయని అనుకుంటే ఒక ఎమ్మెల్యే అన్నాడు ఆయన, అసలు మమ్మల్ని ఓటక్కు కూడా తీసేరి అన్నాడు. వీళ్ళు రాజకీయం కొరకు ముస్లింలను, రాజకీయం కొరకు పాకిస్తాన్ను వాడుకుంటారు తప్పితే అసలు వాళ్ళకొక హితమిద్దమైన ప్రాతిపదిక లేదు. బీసీలు అంటే అసలు ప్రేమే లేదు. బీసీల ద్రోహ పార్టీగా బీజేపీ రేపు చరిత్రకి రాసుకో. రేపు రాహుల్ గాంధీ మా లక్ష్యం ఏంది? బీసీలకు చట్టసభల్లో న్యాయం చేయడమే మా నాయకుని యొక్క జీవిత లక్ష్యం, రాజకీయ లక్ష్యం కాదు. అట్లా వేసుకొని కాన్స్టిట్యూషన్ పట్టుకొని తిరిగిండు కాబట్టే కులగణన పెట్టిండు ఆయన 2027 సెన్సెస్లో. రేపు చట్టం కూడా చేయిస్తాం మొదలుంచి. ఇదే ఉన్నది జీవో. ఇది జీవో రావాల్సిందే, పార్లమెంట్లో మీరు 9th షెడ్యూల్లో చేర్చాల్సిందే. చేర్చకపోతే మీరే ద్రోహులు అవుతారు. మేము అమలు చేస్తాం. ఎట్లా చేస్తామని ప్రత్యామ్నాయ ఒక మార్గం ఉంది, అది త్వరలో అది కూడా విడుదలవుతుంది. సార్ ఏం లేదు కానీ ఇక మరి అయితే నాకైతే ఒక అనుమానం వచ్చింది. ఇక మరి అద్దరికి దయాకరు ఎమ్మెల్సీ అయినాక అమ్మవారి నిండాళ్ళ దీవెనార్థి తీసుకోవాలని బోనాల పండుగలో అడుగు పెడితే అరే వచ్చే అందుకో అది బామ్మోహో ఆ ఎమ్మెల్సీ వచ్చారు, అద్దరికి దయాకర్ వచ్చారు, పారా అడుగుదాం పారా, మన బాధ చెప్పుకుందాం పారా అని నిరుద్యోగులంతా కందిరీగలేక చుట్టుకుర్రు అట. మరి వాళ్ళకి ఏం చెప్తే సారు పాపం. ఆ రోజు ఇక వాళ్ళు అసలు వస్తారో అనుకోలేదు తాత. నేను వచ్చి అరే ప్రశ్నించిండ్రు, నిలదీసిండ్రు, విమర్శించిండ్రు, అన్ని రకాలు ఉన్నారు దాంట్లో. మరి ఇదేదో లెక్క తేడాగా ఉన్నది, ఇట్లా కాదు కానీ నేను మళ్ళా వస్తా అని చెప్పిన. మళ్ళా వస్తా అని చెప్పి ఒక డేటు, ఇక సండే అయితే ఇక ఎవరు పనులు ఉంటారు, మళ్ళీ సోమవారం నాడు పోయిన. ఎందుకంటే అమ్మే అడిగిచ్చినట్టు అనిపించింది నాకు వాళ్ళతో, అమ్మవారే అడిగిచ్చినట్టు. మరి ఈనాలే కదా అని పోయి కూర్చొని నేను మా ఆవిడ కలిసి దాదాపు ఒక 3 గంటలు కూర్చున్నాం తాత. దాంట్లో బాధ ఉన్నోడు బాధ చెప్పిండు కానీ రాజకీయం ఉన్నోడు రాజకీయం చెప్పిండు, ట్రోల్ చేసుకున్నాడు చేసుకున్న తీరే చేసుకొని. కానీ మన కనెక్షన్ ఏంది? దాంట్లో పిల్లలు బస్ యాత్రలు చేసిండ్రు గతంలో, ఉద్యోగాలు కావాలని బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను చూసినా కాబట్టి అరే వీళ్ళ సమస్యలు వినాలి ఉత్తగా కాకుండా అని మళ్ళీ ఆడనే పోయి కేసీఆర్ అంటాడు కదా కుర్చీ వేసుకొని పని చేస్తాను, ఆడ పోయి కుర్చీ వేసుకొని కూర్చొని తిట్టినోని తిట్టుబడ్డా, చెప్పినోని మాట అయినా, బాధపడ్డోని బాధ అయినా అవన్నీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పిన ఆయన సరే మనం ఎట్లా చేయాలనే దాని మీద ఒక కార్యాచరణ తీసుకుందాం, మన పిల్లగాళ్ళని కూడా పిలుచుకుందాం. వాళ్ళు మన పిల్లగాళ్ళు కాదా, రాజకీయాలకు ఎవరో ఒకళ్ళిద్దరే వాళ్ళు ఎగిరేస్తే మాట్లాడతారు, ఏం బాధపడద్దు కదా, మన పిల్లలే కదా అని అన్నాడు. నేను కూడా వాటికి అన్నిటికీ తెగించే పోతా కదా తాత. ఇప్పుడు ఒక కాడికి పోతున్నాం అంటే ఇప్పుడు మనం వాళ్ళకి మంచి చేయడానికి మనకేమి ఈగో అడ్డానికి చెప్పు. మన పిల్లలు రేపు మళ్ళీ వాళ్ళకు కోపం వచ్చిందంటే కొట్లాడతారు మళ్ళీ. కాబట్టి వాళ్ళు పని చేసిన పిల్లలు. అప్పుడు కూడా ఈ టీఎస్పీఎస్సీగా ఉండే, అప్పుడు టీజీపీఎస్సీ కాడ ధర్నా జరిగినప్పుడు నేను కూడా పాల్గొన్నా. అప్పుడు కూడా గిట్లనే కోదండరామ్ కాడికి పోయినా ఆయనతో మాట్లాడే వరకే 1000 మంది పిల్లలు వచ్చిండ్రు. అన్న పాప అన్న అంటే ఆడికి పోయినా. ఈడ కూడా అంతే, అమ్మవారికి ఆడికి పోయినా దర్శనం చేసుకున్నా ఇంత ముద్దెడి దీన్ని బయటకు వెళ్ళేసరికి మనోళ్ళు వచ్చింది. అయ్యా అలా ఉన్నావు కదా అన్న మాతో, ఇవాళ ఎందుకు లేవు అనబట్టే లెక్కే కదా. మరి లెక్క మీద ఉండాలిగా. నేను కూడా లెక్క మీద ఉన్నా, పోయినా అడిగిన. నా బాధ్యతగా ముఖ్యమంత్రి గారికి కూడా ఆ విషయం చెప్పిన. చెప్తే కదా ఇవాళ పోయి ఆడికెళ్ళి ఈడికొచ్చిన తాత. చెప్తే చేద్దాం, మన పిల్లలే కాదు. ఎట్లా ఇక ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు ఉండేది కొంచెం ఎట్లుంటుంది తాత అంటే, ఇప్పుడు నేను పోతే తిట్టినా పడతా, కొట్టినా పడతా. ఇప్పుడు వీళ్ళు కొంతమంది రాజకీయాలు చేసుకుంటే వాళ్ళ గురించి ప్రభుత్వం ఏమిస్తుంది అంటే దాన్ని ఇప్పుడు మనము 50,000-60,000 వేస్తే దాంట్లో మీరు కాదే గతంలో వేసిన వాళ్ళే అని అనబట్టి ఆ ఉద్యోగాలు వేసినవి కూడా మేమే అని చెప్పిన. బడ్జెటరీ పోస్ట్ ఒక్కటి కూడా కేసీఆర్ క్రియేట్ చేయాలంటే వాళ్ళకి అట్లా కాదు. ఇప్పుడు అది అయిపోయింది, ఇప్పుడే ఇది అని అంటుంది. ఇప్పుడు కూడా వేస్తాం, మళ్ళీ వేస్తాం. మంచిగా ఉన్నాయి. నేను పెద్దోళ్ళను కూడా అధికారులను కూడా కనుక్కున్నా, వస్తాయి. ఇక మళ్ళీ ఇప్పుడు చెప్తే అన్నాను ఇగో దీంట్లో అన్నావు, ఏఎన్ఎన్లు అన్నావు అని. అది కూడా మనం మాట్లాడేది ప్రతి ఒక్కటి. నేను ఎన్నో 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి ఇస్తామన్నా అన్ననట. 2 లక్షల ఉద్యోగాలు ఒకటేసారి వేయడానికి వ్యవస్థ కూడా ఉండదు. ఒకటేసారి అంటే
మనకు రిక్రూట్మెంట్కి సంబంధించిన ఏమంటాము పరీక్షలు పెట్టాలి, దానికి స్టాఫ్ కావాలి, పేపర్లు దిద్దాలి, మళ్ళీ ఇది పెట్టాలి. కాబట్టి ప్రతి సంవత్సరం పడుతూనే ఉంటాయి. కానీ ఇప్పుడు లక్ష అయిపోతాయి. అవి 62,000 పైచిలకు ఉన్నాయి. ఇంకో 40,000-50,000 మళ్ళీ అయిపోతాయి. ఈ లక్ష అయిపోతే ఇంకో లక్ష ఎట్లా చేయాలి? ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి పైసలు ఎక్కువ ఉంటుంది. ఈ దీంట్లో పెడతారు కదా లెక్క. ఫైనాన్షియల్ పర్మిషన్తో పాటు ఏమైందంటే ప్రతిసారి 15-20,000 కోట్ల పైచీలకు జీతా భత్యాలు చెల్లించేదే బడ్జెట్లో ఉంటాయి. మనం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం అనుకో 70,000 కోట్లు మళ్ళీ ఎమ్మటి ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఆర్థిక శాఖ పరిమితులు ఉన్నాయి. మరి అలా అట్లా అన్నావు కదా అని అంటే 2 లక్షలు మొత్తం మేము ఉన్న ఖాళీ పోస్టులు అన్నిటి కూడా నింపుతూనే ఉంటాం. ఇంకా వాళ్ళకి ఎట్లయితే ఇప్పుడు వాళ్ళకు ఎగ్జామ్స్ అదేంది నోటిఫికేషన్ చేస్తే వాళ్ళు దాంట్లో పడిపోతారు. నాకు తెలిసి మళ్ళీ త్వరలో అంటే కూడా నచ్చదాలకు త్వరలో అంటే అసలు నచ్చదు. నోటిఫికేషన్ చేసినాకనే మాట్లాడతాం అంతే లెక్క. సారు మరి ఇంకో ముచ్చట ఏంటంటే బాయికాడ పట్టుకుంటూనే పెద్ద పులికి నిద్ర పట్టనిస్తలేరు అట. అసలు నిద్ర పడతలేదట మీరు చేసే బాగోతానికి. ఏందంటే మరి అది కూడా చెప్తా సారు. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు కదలనిస్తలేరు అట. పంట పొలాలు ఎండబెట్టి ఇక రైతన్నలు యూరియా కోసం నీ దండం పెట్టి దుకాణాల కాడ చెప్పులు లైన్లో పెట్టి నీ దండం పెట్టి మొయ్యిన మూత మోగుతుందట. మరి అక్కడ పెద్ద పులికి ఏమో నిద్ర పడతలేదట. ఈ రైతన్నల గోస చూస్తుంటే వీళ్ళ బాధ చూస్తుంటే మరి అది ప్రభుత్వం మీద పోరుకు సై అంటూనే పెద్ద పులి అని మరి అవి అక్కడ రాసుకొస్తున్నాయి. మరి ఎట్లా చేస్తారు? తట్టుకుంటారా? మహారాష్ట్రలో యూరియా కొరత ఉందా? మధ్యప్రదేశ్లో ఉందా? ఉత్తరప్రదేశ్లో ఉందా? తెలంగాణలో ఎందుకు వస్తున్నది? ముఖ్యమంత్రి పోయి అడుగుతున్నాడు. ముఖ్యమంత్రి